గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలలో నిద్రించే జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి కదండి. చిన్నప్పుడు మనం ఆడుకున్నటువంటి ఆటలు, సరదా సరదా సంబరాలు, ఎన్నెన్నో చిలిపి పనులు, ఎన్నెన్నో అల్లరి పనులు, ఎన్నెన్నో ఆటలు, ఎన్నెన్నో తీపి తీపి జ్ఞాపకాలు. ఒకసారి మనం కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో మధురమైనటువంటి స్మృతులు ఎప్పుడెప్పుడు గుర్తుకొస్తూనే ఉంటాయి. ఏవైనా సన్నివేశాలు, సంఘటనలు చూసినప్పుడు చిన్నప్పుడు అలా చేసేవాళ్ళం, ఇలా చేసేవాళ్ళం అని అనుకుంటూనే ఉంటుంటాం కదండి. అలాంటి జ్ఞాపకాల్ని మళ్ళీ ఒకసారి మన ఓల్డ్ ఈజ్ గోల్డ్లో నెమరు వేసుకుందాం. ఓకేనా అండి? హాయ్ అండి, హలో ఎవ్రీబడి, దిస్ ఈజ్ సాధన. వెల్కమ్ టు ఓల్డ్ ఈజ్ గోల్డ్. హౌ ఆర్ యు ఆల్? ఐఎమ్ వెరీ గుడ్. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే చిన్ననాటి జ్ఞాపకాలండి. చిన్నప్పుడు మనం ఆడుకున్న ఆటలు, చేసుకున్న వంటలు, ఎన్నో రకాలైనటువంటి గొడవలు, ఎన్నో రకాలైనటువంటి బొమ్మలాటలు, చాలా రకాలైనటువంటి బొమ్మలాటలు ఆడుకున్నాం కదండి. ఆ ఏజ్ వాళ్ళము బొమ్మరిల్లు, వంటలు చేసుకోవడము, ఆటలు ఆడుకోవడము, ఇలా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవడము, చాలా చాలా రకాలైనటువంటి ఆటలు ఉన్నాయి కదండి. ఒకసారి అందరము కూడా గుర్తు చేసుకుందాం. మనం చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళము, ఎలా టైం స్పెండ్ చేసేవాళ్ళము, ఎలాంటి యాక్టివిటీస్ చేసేవాళ్ళము, ఎలాంటి స్కిల్స్ నేర్చుకునే వాళ్ళము, హౌ అవర్ స్కిల్స్ ఆర్ డెవలప్డ్ అనేది మనము ఒకసారి గుర్తు చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు నేను మన దగ్గర మిగిలిపోయినటువంటి ఇలా వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదండి, ఇలా వేస్ట్ క్లాత్స్తో చిన్నప్పుడు మనం చేసుకున్నటువంటి బొమ్మల్ని మళ్ళీ ఒకసారి చేసుకొని మన చిన్ననాటి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ స్టార్ట్ చేయడానికంటే ముందు యాజ్ యూజువల్ రోజు చెప్పుకునేటువంటి మాటని, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. కంటెంట్ ఉంది, మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు వెంటనే చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే చూస్తున్న వ్యూవర్స్కి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, కామెంట్ చేస్తున్న వాళ్ళకి, నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు అండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము బొమ్మలు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఓకేనా? ఇలా వేస్ట్గా మిగిలిపోయినటువంటి క్లాత్స్ చాలా ఉంటాయి కదండి. ఈ క్లాత్స్తో ఇంకా తర్వాత మనకి అందుబాటులో, ఎందుకంటే ఇప్పుడంటే చెట్లు చేమలు అనేవి కరువైపోయినాయి, కానీ మన చిన్నప్పుడు ఇంటి చుట్టుపక్కల అన్ని చెట్లే ఉండేవి కదండి. ఆ చెట్ల నుండి వచ్చేటువంటి ఇలాంటి స్టిక్స్, తర్వాత ఇలాంటి చిన్న గుడ్డ ముక్కల్ని ఉపయోగించి బొమ్మలు ఎలా చేయాలో నేను చూపిస్తాను. ముందుగా అయితే మనకి బొమ్మ చేసుకోవాలి అంటే హెడ్ అనేది కావాలి కదా. ఇలా చిన్న పీసెస్ అన్నీ తీసుకొని హెడ్ లాగా తయారు చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నాకు ఏ సైజుకి ఏమి కావాలో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, ఒక హెడ్ కావాలి కదండి. మామూలుగా అయితే హెడ్కి ఫేస్ కలర్ లాంటి క్లాత్, లేదంటే వైట్ క్లాత్, పింక్ క్లాత్, బ్రౌన్ కలర్ క్లాత్, ఇలాంటి క్లాత్స్ తీసుకొని వాటికి ఐస్, నోస్, తర్వాత మౌత్ ఇలా స్టిచ్ చేసేవాళ్ళము. లేదంటే పెయింట్ అంటే ఇలాంటి కాట్ లాంటివి ఏవో కలర్స్ పూసేవాళ్ళము. తర్వాత స్టిచ్ చేసేవాళ్ళం. ఏదైనా గొలుసు కుట్టు, కాడకుట్టు అలాంటివి ఉపయోగించి కుట్టేవాళ్ళం. ఇలాగా హెడ్ లాగా చేసుకొని, ఆల్రెడీ నాకు నా బ్లౌజ్లో మిగిలినటువంటి క్లాత్ ఇలా ఫేస్ బొమ్మ ఉంది కాబట్టి ఇలానే పెట్టేసుకొని ఫేస్ చేసేసుకున్నాను. చూసారా, ఆల్రెడీ మనకి ఎలాంటి శ్రమ లేకుండానే ఫేస్ రెడీ అయిపోయింది. ఇలా చేసి రెడీగా పెట్టుకొని ఇలా పెట్టుకుందాం పక్కన. చూసారా, బాగుంది కదా. ఇప్పుడు ఇలా మనకి
స్టాండ్ అవ్వడానికి ఒకటైనా పెట్టుకోవచ్చు, స్టిక్స్ రెండైనా పెట్టుకోవచ్చు. మామూలుగా మోడర్న్ గర్లింగ్ చేయాలి అనుకుంటే 2 స్టిక్స్ పెట్టాలి. ట్రెడిషనల్ గర్లింగ్ చేయాలి అనుకుంటే 1 స్టిక్ పెట్టినా సరిపోతుంది. ఇప్పుడు నేనైతే 1 స్టిక్ పెడుతున్నాను. మనకి ఇలా హ్యాండ్స్కి చిన్నగా ఇలా పీస్ తీసుకొని ఈ 2 కూడా ఇలాగా టై చేసేయాలి. ఏదైనా ఒక క్లాత్ కానీ లేదంటే ఒక వైర్ కానీ అలా తీసుకొని ఇలా టై చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. చూసారు కదండి. ఇలా చేసుకున్న తర్వాత హెడ్ కోసం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఈ హెడ్ అంతా కూడా ఇలాగా దీనికి పెట్టేసి చక్కగా రౌండ్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. అలా క్లాత్స్ అన్నీ కూడాను సర్దేసుకుంటూ హెడ్ వచ్చేలాగా మొత్తం అంతా కూడా అలాగా పెట్టేసుకోవాలండి. అలా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ ఏదైతే మనము క్లాత్ తీసుకున్నామో ఫేస్ అలాగా వచ్చేలాగా పెట్టేసుకొని ఎలాంటి ఫోల్డింగ్స్ లేకుండా ఫేస్ అంతా క్లియర్గా ఉండేలాగా సర్దేసుకోవాలండి. అంతే. మనకి ఇప్పుడు వెరైటీ ఆఫ్ క్లేస్ దొరుకుతున్నాయి కదండి. కానీ ఆ క్లేస్తో కన్నా కూడా ఇలా వేస్ట్ మెటీరియల్తో మన క్రియేటివిటీని యూజ్ చేసి మనం కనుక ఇలా బొమ్మలు రెడీ చేసి పెట్టుకుంటే ఎలాగైనా చేసుకోవచ్చు. వీటితో మంచి మంచి స్టోరీస్ అల్లొచ్చు. స్టోరీస్ క్రియేట్ చేసి పిల్లలకి స్టోరీస్ ద్వారా అంటే ఈ బొమ్మల ద్వారా స్టోరీస్ చెప్పొచ్చు, మోరల్ వాల్యూస్ చెప్పొచ్చు, ఎడ్యుకేషన్లో యూజ్ చేసుకోవచ్చు. చాలా రకాలైనగా మనం ఈ బొమ్మల్ని యూజ్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా ఫేస్ కనిపిస్తుందా? ఓకే, బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ ఫేస్. అయితే ఫేస్ని ఇలాగా చేసేసుకోవాలి. ఇలా పెట్టేద్దాం. చూసారు కదండి, ఇలా హెడ్ అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇలా మనకి ఆల్రెడీ ప్రిపేర్డ్గా లేనటువంటి ఫేసెస్ కనుక లేకపోతే మనము ఏదైనా ఫేస్ కలర్ క్లాత్ తీసుకొని ఐస్ ఇంకా నోస్ మౌత్ ఇలా బింది అలా పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు మనము స్కర్ట్ కానీ శారీ కానీ చూసుకుందాం. ఈ పీస్ని కట్ చేసి స్కర్ట్ లాగా పెట్టేస్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, ముందైతే ఈ పీస్ని కట్ చేసుకుందాం. ఇలాగా డాల్ ఫేస్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనము స్కర్ట్ కానీ శారీ కానీ కట్టాలి అంటే ఇలాగా పీస్ అనేది తీసుకోవాలి. క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇలాగా ఫోల్డింగ్స్ అన్నీ చుట్టూ స్కర్ట్ మనం ఏ విధంగా అయితే ఫోల్డింగ్స్ అంతా చేసుకుంటూ వస్తామో అలాగే దీనికి కూడా ఇలా ఫోల్డింగ్స్ చేస్తూ రావాలండి. ఇలా ఫోల్డింగ్ చేస్తూ వస్తే మంచి స్కర్ట్ లాగా రెడీ అవుతుంది. ఇలా అంతా కూడా స్కర్ట్ని రెడీ చేద్దాం. చిన్నప్పుడైతే ఇలాగా వెరైటీస్ ఆఫ్ శారీస్, వెరైటీస్ ఆఫ్ స్కర్ట్స్, నాది బాగుంది అంటే నాది బాగాలేదు, నీది బాగాలేదు అంటే చాలా ఎంజాయ్ చేస్తూ బొమ్మలన్నీ చేసుకునేవాళ్ళం. అదో సరదా ఇలాగ చేయడం. ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇలా థ్రెడ్తో కానీ క్లాత్తో కానీ టై చేసి వెనుక స్టిచ్ చేయాలి. ఇలాగా స్కర్ట్ లాగా ప్రిపేర్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, చక్కటి డాల్కి స్కర్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ ఇంకా ఓని ఎలా చేయాలో చూపిస్తాను. బ్లౌజ్ని మనం సేమ్ బ్లౌజ్ వేయాలి అనుకుంటే సేమ్ క్లాత్ని ఇలా హ్యాండ్స్కి పెట్టేసుకోవాలి. లేదు కాంట్రాస్ట్ వేయాలి అనుకుంటే కాంట్రాస్ట్ క్లాత్ అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఈ పింక్ క్లాత్ని హ్యాండ్స్కి పెడదాం అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా హ్యాండ్స్కి ఇలా చుట్టేస్తే సరిపోతుందండి. సింగిల్గా ఇలా చుట్టేసి పెట్టేస్తే ఓకే సరిపోతుంది. ఇంకా మనం పొడవుగా హ్యాండ్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ నుండి వైర్ ఏదన్నా హ్యాండ్స్ లాగా పెట్టేసుకోవచ్చు. పెట్టేద్దామా మరి? సరే అండి, హెడ్ బ్లౌజ్ స్కర్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీనికి కాంట్రాస్ట్ కానీ మళ్ళీ మ్యాచింగ్ కానీ ఓని వేసేద్దాం. మంచి ఓని దీనికి ప్రిపేర్ చేసేద్దామండి.
ఇలా దీనికి కాంట్రాస్ట్ క్లాత్ తీసుకున్నానండి. ఈ క్లాత్తో ఇప్పుడు ఓనీలాగా వేసేద్దాం. మనము శారీ అయినా కట్టచ్చు, ప్యాంట్ షర్ట్లు అయినా వేయచ్చు, పంజాబీ డ్రెస్సులు అయినా వేయచ్చు, ఫ్రాక్లు అయినా వేయచ్చు. ఇలా మనం రకరకాల బొమ్మల్ని ప్రిపేర్ చేసుకొని మనము స్టోరీస్ చెప్పడానికి కానీ, లేదు అంటే ఆటలకి కానీ బొమ్మల్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా లంగా ఓని వేసేసి ఒక పిన్ పెట్టేసినామనుకోండి, చక్కటి డ్రెస్తో కూడినటువంటి అందమైన బొమ్మ రెడీ అయిపోతుంది. ఇలా సర్దేసి ఒక పిన్ పెట్టేసినామంటే పిన్ పెట్టచ్చు, లేదంటే స్టైలిష్గా ఉండాలి అంటే ఇలా ఒక టై అయినా ఏదైనా తీసుకొని టై లాగా కూడా వేసుకోవచ్చు. మంచి డిజైనర్ బెల్ట్ అయినా ప్రిపేర్ చేయొచ్చు. చిన్న వేస్ట్ క్లాత్ తీసుకొని డిజైనర్ బెల్ట్ లాగా వేస్తాను. ఇప్పుడైతే ఇది లంగా ఓని ఎలా వేసాను అనేది ఒకసారి చూడండి. చూసారా అండి, చాలా చక్కటి డాల్ ప్రిపేర్ అయింది కదండి. చేయండి వస్తున్నట్టుంది కదా. చూసారా అండి, ఇలా ఒక అందమైనటువంటి బట్టలతో బొమ్మ రెడీ అయిపోయింది. ఇక్కడ మనము ఈ మిడిల్లో బెల్ట్ లాగా అయినా డిజైన్ చేయొచ్చు, లేదంటే ఏదైనా ఒక ఫ్లవర్ అయినా పెట్టచ్చు. ఇలా టై చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా మనకి ఈ డాల్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇది కూడా చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా అందమైన బొమ్మ బట్టలతో రెడీ అయిపోయింది. ఇంకా కొన్ని ఈ డాల్స్ నేను చేసినవి ఉన్నవి మీకు షేర్ చేస్తాను. ఈ బొమ్మలతో మనం పిల్లలకి స్టోరీ చెప్పడానికి యూజ్ చేసుకోవచ్చు, మోరల్ వాల్యూస్ చెప్పడానికి యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ సబ్జెక్ట్లో కనుక మనము యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ డాల్స్ని యూజ్ చేసి సబ్జెక్ట్ లెసన్స్ కూడా టీచ్ చేయొచ్చు. మరిన్ని వీడియోస్లో ముందు నేను మీకు వీటితో స్టోరీస్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే, ఈ డాల్స్ నచ్చితే డాల్స్ అన్నీ వేస్తాను నేను ఒకసారి చూడండి. ఆల్రెడీ నేను చేసినటువంటి డాల్స్. ఇలా హ్యాండ్ కావాలంటే హ్యాండ్ కూడా పెట్టుకోవచ్చు. కావాలి ఇది ఒక డాల్. ఇవి ట్రెడిషనల్ డాల్స్ అండ్ ట్రెండీ డాల్. జుట్టు పోయింది అడుగుతుందా? చూసారా అండి, 2 లెగ్స్ కావాలనుకుంటే 2 పెట్టుకోవచ్చు. ట్రెడిషనల్ డాల్, ట్రెండీ డాల్ అండ్ మోడ్రన్ డాల్. చూసారా ఈ డాల్స్ అన్నీ కూడా ఎంత చక్కగా ఉన్నాయో. బట్టలతో బుట్ట బొమ్మలు చాలా బాగున్నాయి కదండి. నాకైతే చాలా నచ్చాయి. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి నెమరు వేసుకున్నట్టు, జ్ఞాపకం తెచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది నాకు. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, స్టే ట్యూన్ విత్ మీ, టేక్ కేర్, బాయ్ అండి. డాల్స్ అన్నీ ఒకసారి అక్కడ పెట్టి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ బొమ్మల కొలువులు పెట్టుకున్నటువంటి బొమ్మల్లాగా ఎంత బాగున్నాయో. అమ్మ